మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు పిటే వచ్చిండే వేట కథై వచ్చిండే వేటకొచ్చిండే హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 co-presented by Minute Mates. హౌస్ మేట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరు ఏ క్లాన్లోకి వెళ్ళాలని. సో ఆలస్యం లేకుండా మన టీవీ. హలో, సూపర్ సార్. షర్ట్ చాలా బాగుందా? సండే షర్ట్ ఇది. కూర్చోండి అందరూ. ప్లీజ్. సోనియా, నువ్వు పాటలు చాలా బాగా పాడతావే. సార్ పాటలు పాడదు సార్, టాస్క్ ఇస్తుంది సార్ మాకు. ఒక వాళ్ళిద్దరు బస్ లో పోతుంటారు, ఆ పాట ఏందని అడుగుతారు సార్. చిన్న గుండెలు. పర్లేదు సార్, నెక్స్ట్ వీక్ వాడతాను సార్. మీకోసం స్పెషల్ గా ఆలోచించుకొని వాడతాను సార్. పోనీ నా కోసం కాదు, యశ్వీర్ కోసం ఏం పాడతావో చెప్పు. ఎవరి కోసం సార్? యశ్వీర్. అరే రే, నువ్వు చిన్న లోగో పెట్టుకున్నావు కదా వైఎస్ అని. అంటే ఏంటని నేనేదో గెస్ట్ చేసి చెప్పాను. యశ్వీర్ అండ్ సోనియా అనుకున్నాను. వైఎస్ అని ఉందా? యశ్వీర్ అండ్ సోనియా అనుకున్నాను, అంతే. మై గెస్సింగ్. ఓకే. చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలని చూడనా, చిన్నవాడి కన్నుల్లో తలుకుమన్న భాషలని చూడనా, లక్ష జన్మలైనరా నుదుటి మీద ఓనొట్టు నిన్ను వీడను. చాలా బాగా పాడుతున్నావు. నెక్స్ట్ వీక్ పర్ఫెక్ట్ గా సాంగ్ ప్రాక్టీస్ చేసి పాడాలి మాకోసం. షూర్ సార్. ఓకే, షూర్ సార్. మై డియర్ ఆడియన్స్, తను పాడిన ఈ పాటల్లో చిన్నవాడు అంటే యశ్వీర్. మీ కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్తున్నాను నేను. ఓకే, హౌస్కి ఇద్దరు చీఫ్లు ఫిక్స్ అయిపోయారు. ఏ క్లాన్లో ఎవరు అని వాళ్ళు తేలాలి. అందరూ ఇంటూ యాక్షన్ రూమ్ ప్లీజ్, ఫాస్ట్. ఇద్దరు చీఫ్లు నిఖిల్ అండ్ అభయ్ అటు సైడ్ ఉన్నారు. ఇప్పుడు మనం క్లాన్స్ ఫామ్ చేస్తున్నాము. అయితే ఆ క్లాన్ చాయిస్ చీఫ్లది కాదు, కేవలం హౌస్ మేట్స్ది ఈసారి. విష్ణుతో మొదలు పెడదాం. విష్ణు సార్, నాకు ప్లీజ్. నిఖిల్ క్లాన్లోకనా అభయ్ క్లాన్లోకా? నాకు తెలుసు నీది జాలిగుండే నత్తి బ్రెయిన్. అందుకే కొంచెం స్పెషల్ చైల్డ్. నాకు ఒక 5. అందుకే నీతో మొదలు పెడుతున్నాను. స్పెషల్ చైల్డ్ అంట. పృథ్వీ ఎక్కడికి వెళ్తే దాని ఆపోజిట్ వెళ్దామని ఫిక్స్ అయ్యాను సార్. అయ్యో, ఏం పర్లా, నువ్వు వెళ్ళిన దాన్ని ఆపోజిట్ పృథ్వీని పంపిద్దాం. ఓకే, డన్. ఓకే, నిఖిల్. విష్ణు నీ క్లాన్ లోకి వస్తానంటుంది. మరి నువ్వు విష్ణుని తీసుకుంటావా? యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు రిజెక్ట్. తీసుకుంటాను సార్. తీసుకుంటావు. అయితే బ్యాండ్ ఇచ్చేసే తనకి. విష్ణు, అసలు నిఖిల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అభయ్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? యాక్చువల్లీ బోత్ ఆర్ మై ఫేవరెట్.
ఇందాక నేను బాగా దీర్ఘంగా కూర్చొని ఆలోచించినప్పుడు అంటే నిన్న వైట్ లిక్విడ్ పోసావు కదా తనకి పోయలేదా అభయ్కి సో అభయ్ ఇస్ రిజెక్టెడ్ ట్వైస్ నిన్న ఒకసారి ఇవాళ ఒకసారి విష్ణుతో అయ్యో అలా అనకండి యు హావ్ రిజెక్టెడ్ హిమ్ ట్వైస్ బట్ అన్న ఇస్ మై ఫేవరెట్ ఒక చిన్న పాయింట్ లో కొంచెం బయస్డ్ 1% అనిపించింది సో సర్లే ఇప్పుడు ఎందుకు మాకు అన్ని కవర్ చేయటానికి కవరింగ్లు ఎవరికి బయస్ చెప్పు చెప్పు మాకు తెలవాలి కదా నా గొయ్యి నేనే తీసుకున్నాను అంతే కదా సార్ ప్లీజ్ సార్ నాకు బీపీ షుగర్ వచ్చి పడిపోయేటట్టు నీకు బీపీ షుగర్ రెండు ఒకేసారి వస్తాయా ఏం పర్లేదు డాక్టర్ అన్నాడు 1% బయాస్డ్ ఎవరికి మమ్మీ ఓకే సోనియాకి కదా అర్థమైపోయింది కూర్చో ఏంటి ఆ పేరు కూడా తలవ్వా కొంచెం ట్రామా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను సో ట్రామానా ఓకే కోలుకో అలాగే విష్ణు ఓకే నెక్స్ట్ శేఖర్ భాష ఐ విల్ గో విత్ నిఖిల్ శేఖర్ భాష కావాలా నిఖిల్ ఎస్ సార్ తీసుకుంటాను అరే ఎమోషనల్ అయిపోతున్నావు ఆల్రెడీ నిఖిల్ అయ్యో అలా ఏం లేదు సార్ చిచ్చి శేఖర్ భాష అభయ్ని ఎందుకు రిజెక్ట్ చేసావు అభయ్ నిఖిల్లో అభయ్ ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ ఎక్కువ వింటాడు. సో బెటర్ లిస్నింగ్ పవర్సా? అంటే యా ఐ కెన్ కమ్యూనికేట్ బెటర్ టు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా నువ్వు మాట్లాడుతూనే ఉంటే వినేవాళ్ళు కావాలి, నువ్వు జోకులు వేస్తా ఉంటే వినాలి. జోక్ వేసినప్పుడు నిఖిల్ రియాక్షన్ చాలా క్యూట్ ఉంటుంది. నీకు దొరికిన ఇయర్ అవార్డ్స్ చాలా. ఓకే ఆల్ రైట్ డన్, కూర్చో. మణికంఠ కమ్. అభయ్ అన్న దగ్గరికి వెళ్తాను సార్, ఎందుకంటే ఆయనలో లిజనింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి నేను అన్నా కదా. సో ఆ లిజనింగ్ స్కిల్స్ ఎంతవరకు ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడో నేను చూడాలనుంది. అట్ ద సేమ్ టైం నా మూడ్ స్వింగ్ని ఆయన ఎంతవరకు కంట్రోల్ చేస్తాడో కూడా చూడాలనుంది. సరే, అభయ్ అన్నయ్యకి నీకు కావాలో లేదో కనుక్కున్నావు, బ్యాండ్ ఇచ్చే. సారీ 2-1. సో అభయ్ నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు మణికంఠ. ఎస్ సార్. ఓకే నబిల్. సార్ నేను అభయ్ భాయ్ టీంలోకి వెళ్దామని అనుకుంటున్నా సార్. ఓకే అభయ్, యు వాంట్ హిమ్? కమ్ నిఖిల్, కమ్. సారీ స్టార్టింగ్ నుండి సార్ అందరు నా పేరు తప్పు చెప్తారు. అభయ్ నిఖిల్ రెండు సేమ్ వస్తాయి. ఆల్వేస్ వెల్కమ్ నబెల్ భాయ్. ఆల్రెడీ నీకు గ్రీన్ చీఫ్ అవ్వగానే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అభయ్? పేర్లు కూడా మర్చిపోతున్నావు. కమ్ నిఖిల్ అంటే కాన్ఫిడెంట్ గా, అంటే నిన్ను కూడా టీంలో గుంజేద్దామని. వెల్కమ్, వెల్కమ్ టు మై టీమ్. నబీల్, రీజన్ ఏంటి? సార్ మస్తు జెన్యున్ అనిపిస్తాడు సార్. నేను ఎప్పుడైనా ఏమైనా నాకు అర్థం కాకపోతే వెళ్ళి అడుగుతూ ఉంటా అభయ్ని. ఆల్సో మంచిగా అంటే నిఖిల్ జెన్యున్ కదా సార్? నిఖిల్ జెన్యున్ కదా? అట్లా కాదు సార్, నిఖిల్ కూడా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు అటు సైడ్ నిఖిల్ ఆల్రెడీ టాస్క్ అయినా దేంట్లో అయినా బెస్ట్ ప్లేయర్ ఉన్నాడు. సో అభయ్ భాయ్కి ఒక మంచి బెస్ట్ ప్లేయర్ కావాలని అనుకొని నేను ఇటు అది నైస్. సీతారామ కిరాక్. సార్ నేను నిఖిల్ టీంకి వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ నేను నిఖిల్ టీంకి వెళ్ళొద్దు అనుకున్నాను సార్ ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు, ఎందుకంటే తన క్వాలిటీస్ అప్పుడు నాకు నచ్చలేదు. బట్ నా ఒపీనియన్ నేను మార్చుకున్నాను సార్. ఐ లైక్ నిఖిల్ నవ్ అండ్ హిస్ క్వాలిటీస్. సో నాకు నిఖిల్ టీంకి వెళ్ళాలని సార్. ఓకే, యాక్సెప్ట్స్. ఓకే నిఖిల్ అడగవసరం లేదు, నేను యాక్సెప్టెడ్. కిరాక్ సార్ ప్లేయర్ ఆఫ్ ద వీక్. విష్ణు అంత నవ్వావు. థ్యాంక్ యూ. బీపీ షుగర్ తగ్గిపోయినాయి కదా? వెరీ Thank గుడ్. నవ్వుతా ఉంటే తగ్గిపోతాయి. ఓకే ఆదిత్య సార్. మ్యాన్ ఇన్ యెల్లో. నేను అభయ్ గారికి టీంలో వెళ్ళాల్సింది నాకు అనిపించింది. ఎందుకు? ఎందుకంటే నిఖిల్ లీడర్షిప్ ఆల్రెడీ చూశాను, బాగుంది. లాస్ట్ వీక్ నామినేషన్స్లో అభయ్ గారికి నామినేట్ చేశాను. ఇక్కడ కూడా లీడర్షిప్లో వేరే వాళ్ళకి పాలు ఇచ్చాను. సో అభయ్ గారు నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేదు అది తెలుసుకోవాలని కూడా ఉంది. సో అందుకే నాకు అభయ్ గారు టీంకి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే అభయ్, నీ ఉద్దేశం ఏంటి? వెల్కమ్ అంటే ఏంటి
ఎవరైతే ఏంటి అన్నట్టు వెల్కమ్ సార్. అంటే ఎవరెవరు నన్ను చూస్ చేసుకుర్రో వాళ్ళ బెస్ట్ క్వాలిటీస్ తీసుకొని టీమ్ ని ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయినాను సార్. ఎప్పుడైతే మీరు ఆప్షన్ వాళ్ళకి ఇచ్చిర్రో సో వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళని బెస్ట్ గా లీడ్ చేయాలని నా రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంది నీకు? నో సార్, అంటే ఐ మీన్ నాకు పిక్ చేసుకోవడం నచ్చదు. సో వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళని బెస్ట్ గా లీడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అందుకే నేను ఐఎమ్ యాక్సెప్టింగ్. సరే ఆదిత్య, ఓకే గో. థ్యాంక్ యూ చీఫ్, వెల్కమ్. ప్రేరణ అభయ్ టీమ్ సార్. ఎందుకు? ఫస్ట్ యాక్చువల్లీ నేను నిఖిల్ టీమ్ అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే ఇంకా గర్ల్ పవర్ ఇక్కడ రాలేదు. అది ఒక్క పాయింట్, అది మెయిన్ పాయింట్ కాదు. నేను అబ్బాయి యాక్చువల్లీ ఒక్క టీమ్ లో ఉన్నాం ఇప్పుడు దాకా, అండ్ నాకు ఆయనతో మైండ్ సెట్ చాలా కనెక్ట్ అయింది. నేను ఒక లెవెల్ దాకా ఎలా ఆలోచిస్తానో ఆయన కూడా అలాగే ఆలోచిస్తారు. సో ఒక టీమ్ లో ఐ థింక్ కనెక్షన్ స్ట్రాంగ్ ఉంటది. కనెక్షన్ ఇస్ స్ట్రాంగ్. యా. అబ్బాయి నీకు ఓకేనా? ఎస్ సార్, 100%. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమైనా ఉందా? లేదు కదా? ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆ టీంకి వెళ్ళింది. సోనియా ఆ వయస్సు అంటే ఏంటమ్మా మాకు చెప్పమ్మా. అబ్బా సార్ వద్దా? ఇప్పుడు వద్దు సార్. ఇప్పుడు వద్దా, తర్వాత చెప్తావా? సరే అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ టీంలోకి వెళ్తావు? నేను నిఖిల్ తోనే వెళ్తాను సార్. నిఖిల్తో వెళ్తావా? నిఖిల్ టీమ్ కి వెళ్తా. ఓకే. ఎందుకంటే నా అవసరం, నా గైడెన్స్ ఎక్కువ నిఖిల్ కి అవసరం వస్తుంది అనిపిస్తుంది. నీ గైడెన్సా? నిఖిల్ విన్నావా సార్? ఆల్రెడీ బ్యాండ్ కూడా రెడీ. ఈ ఆడపులి నీకు అవసరమా? అయ్యో ఖచ్చితంగా. ఖచ్చితంగానా? ఆల్ రైట్ నిఖిల్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సోనియా అండ్ విష్ణు నీ టీంలోనే ఉన్నారు. ఏంటి బీపీ షుగర్ మళ్ళీ పెరిగాయా? లేదు సార్. పృథ్వీ, నేను నిఖిల్ టీం నువ్వు నిఖిల్ టీమా? ఓకే ఓకే. ఎందుకంటే నాకు ఒక మాట ఇచ్చారు. అదే నేను మాట ఇచ్చాను, కానీ విష్ణు బిగ్ బాస్ చాయిస్ ఇస్ హౌస్ మేట్స్ అన్నారు. నేనేం చేయను? లాస్ట్ టైం అబ్బాయి సారీ నిఖిల్ నన్ను చూస్ చేశాడు, బట్ ఆ టైంలో నేను ఇక్కడ మాట ఇచ్చాను ఇక్కడ వస్తా అని యష్మికి. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు బి ఇన్ నిఖిల్స్ టీమ్. అసలు పృథ్వీ నీకు గుర్తుందా నిన్ను నామినేషన్ లో పెట్టింది ఎవరు? అన్నయ్య. కసి తీర్చుకోవడానికి వెళ్తున్నావా? లేదు సార్, వాడు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతాడు. సో దాన్ని తగ్గించాలని అక్కడ వెళ్తున్నా. అందరూ నిన్ను గైడ్ చేయడానికి వస్తున్నారు. నిఖిల్ నీ పరిస్థితి ఏంటి? నలుగురు కలిసి వాడిని దాటిస్తా ఉంటారు సార్. పృథ్వీ ఓకేనా? నాకు ఓకే సార్, పర్లేదు. ఏంటో అక్కడ నీకు చాలా క్లాష్లు కనపడుతున్నాయి నాకు. చాలా ముఖ్యం. మిగిలిన ఇద్దరు ఎక్స్ చీఫ్స్. ఎస్. మరి వాళ్ళకంటూ చాయిస్ ఇద్దామా లేకపోతే కొత్త చీఫ్స్కి ఇద్దామా? కొత్త చీఫ్స్ మీరిద్దరు ఏమంటారు? వాళ్ళకే మనకి ఎందుకు గొడవ? వాళ్ళనే చేస్తే యాక్సెప్ట్ చేద్దాము. నాకు చాయిస్ ఇస్తే ఇద్దరిని తీసుకుంటాను. అబ్బాయి నువ్వు వాళ్ళకే చాయిస్ ఇవ్వాలని చెప్పావు కదా? ఎస్ సార్. అందుకే మీకు ఇస్తా జోడి. మరి వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారు నువ్వే చెప్పాలి. ఐ విల్ గో విత్ యష్మి. ఓకే యష్మి, నీకు ఓకేనా? రిజెక్ట్ చేస్తావా? yes sir, yes. ఇట్స్ ఓకే ఫర్ యూ? Yeah. ఓకే. 2 క్లాన్స్ లో 5 కదా? ఎస్ సార్. ఓన్లీ 1 పర్సన్. నిఖిల్ నీకు చాయిస్ లేదు. నైనికా ఇస్ ఆన్ యువర్ సైడ్. ఇప్పుడు మీ క్లాన్స్ వచ్చేసాయి. మరి ఈ క్లాన్స్ కి పేరు పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. అని ఆ ఛాన్స్ నేను చీఫ్ కి ఇవ్వట్లేదు. నిఖిల్ క్లాన్ కి పేరు విష్ణుప్రియ పెడుతుంది. అరే నీకు దండం పెడతారా? అభయ్ క్లాన్ కి పేరు ప్రేరణ పెడుతుంది. విష్ణు మీ క్లాన్ పేరేంటి? సార్ ఇది ఇంకా ఫైనల్ కాదు. నా నోటికి సూర్యశక్తి అని వచ్చింది సార్. నువ్వేం చెప్తే అది ఫైనల్ అమ్మా. ఆలోచించి చెప్పు. శక్తి. శక్తి ఫర్ నిఖిల్స్ క్లాన్. శక్తి క్లాన్. నైస్ నేమ్. థ్యాంక్ యూ. ప్రేరణ దివ్యశక్తి. Hey, don't copy us. మైండ్ సెట్ ఏంటి? కనెక్ట్ అయిందా? కాంతారా సార్. ఓకే కాంతారా. ఓకే కాంతారా క్లాన్ వర్సెస్ శక్తి క్లాన్. నామినేషన్స్ లో 6 ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు సేవ్ అవుతారో చూద్దాం ఇప్పుడు. ఓకే
ఓకే సార్. నామినేషన్స్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ స్టాండ్ అప్. అభయ్ సార్, సేవింగ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అక్కడే ఉన్నాయి, కనపడుతున్నాయా? అక్కడ ఉంది సార్, రెడ్. తీసురా. క్లాత్ ఓపెన్ చేసి ఎవరి పేరుంటే ఆ బాక్స్ వాళ్ళకి ఇచ్చే. నేను చెప్పేదాకా ఎవరు ఓపెన్ చేయొద్దు. ఆ ఉన్న బాల్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసేయి. థ్యాంక్ యూ. మీ దగ్గర ఉన్న బాక్సుల్లో పైన ఒక హోల్ ఉంది, ఆ సిల్వర్ బాల్స్ దాంట్లో వేసేయండి. ఇప్పుడు నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు బాక్స్ ఓపెన్ చేయండి. లోపల మీకు రెడ్ కలర్ బాల్ ఉంటే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ బాల్ ఉంటే సేఫ్. ఓకే? పృథ్వీ. నాట్ సేఫ్. ఆరెంజ్. నాట్ సేఫ్. మణికంఠ. నాట్ సేఫ్ సార్. ఆరెంజ్. నాట్ సేఫ్. విష్ణు. ధన్యవాదాలు. ఓకే. ఆదిత్య. నాట్ సేఫ్ సార్. శేఖర్ బాషా. నాట్ సేఫ్. సీతా. నాట్ సేఫ్. నాట్ సేఫ్. మీ 5 ఇంకా నామినేషన్స్లోనే ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం గార్డెన్ లో కలుద్దాం. లెట్ us have some fun. Fun day. Okay? Blessings. Bottle. Blessings. Cut. ఆహా, సోనియా హగింగ్ విష్ణుప్రియ. వాట్ a nice visual. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేస్తా. ఆడబోయే ఆట పేరు చిత్రం విచిత్రం. ఏంటి? మెరుపుల్. మెరుపుల్లా? మనీ వచ్చే మందే. మిరపకాయలో మీరా ఆపిల్ 2 కలిపి మెరుపులు. శక్తి టీంకి వచ్చిన 1 పాయింట్ గోవిందా. సెల్ ఫోన్ సార్. వెనక నుంచి ఎవరో హెల్ప్ చేశారు. ఐ థింక్ విష్ణు అనుకుంటా. బిగ్ బాస్ నెక్స్ట్ విజువల్ ప్లీజ్. దుబాయ్ షేక్ నీకు సలాం పెడుతుంది. దుబాయ్ షేక్ నీకు సలాం. ఒక దుబాయ్ షేక్ కాదు, అందరూ నీకు సలాం పెడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు కాదు. You don't like me? ప్రతి మగాడి వెనుక ఒక ఆడదుందంట. అదే ఆడది మగాడి ముందుంటే. అకార్డింగ్ టు సందీప్ రెడ్డి వంగ, నీ పిల్లం నిన్ను కొట్టచ్చు, నా పిల్లం నన్ను కొట్టచ్చు. కానీ నీ పిల్లం నిన్ను కొట్టి నీ ఫ్రెండ్స్ కూడా కొట్టుడేంద్రా? ఇది ఏ డైరెక్టర్ చెప్పలే. పసికందుల ఏడ్పులతో బిబిన్ నా చెవులు మారుమోగిపోతున్నాయి.
నా వారసులుగా మీకు చేయాల్సిన ఆస్తిని సొంతం చేసుకోవటానికి నికోబార్లో ఉన్న నా ప్రైవేట్ ఐలాండ్ మోక్షకి మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఆటలు ఇప్పుడే మొదలయ్యాయి మీనా. మంజుమల్ టీమ్స్ మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. దానికంటే ఇది పవిత్రమైనది. ఇది పవిత్రమైనది. దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరని అడిగితే పైనుంచి ఒక వెలుగు వస్తుంది కదా. అప్పుడప్పుడు బీడీ విల్ ఫైర్. దందాలో నిజాయితీ ఉండాలి. నువ్వెవరు చెప్పనీకి? ఈ సర్కార్ నన్ను పోలీస్ అంటది. నా పేరు గౌరీ. స్టార్ మా ప్రేక్షకుల మనస్సాక్షి అగ్ని సాక్షి. అదే జంటతో అదే పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ అగ్ని సాక్షి. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి ప్యారిస్ కి తీసుకెళ్తాను మిస్. బల్కి పోయే మేకకి బల్బ్ ఎక్కువ అంట. మీరు అమ్మాయిని పిలిపించేస్తే నేను తాళి కట్టి ఇమీడియట్ గా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ఎ కిస్. ఈయనమ్మ పెద్ద మానట్రా ఇది. ఆనంది వానర్లు మనుషులు వేటాడుతున్నారు. అదే ఇప్పుడు చట్టం. కానీ నేను తన కళ్ళల్లోకి చూశాను. ఈ చట్టం చాలా తప్పు. మనవాళ్ళ కంటే మనుషులే ఎక్కువయ్యారా? వాళ్ళతో కలిస్తే నువ్వు చస్తావు. లేదు, కలిసి ఉండడమే మా బలం. ఒక హ్యాపీ న్యూస్ ఉంది. ఏంటి మేడం? జువాలజికల్ పార్క్ లోకి ఒక యువకుడు సింహం బోన్లోకి వెళ్ళినట్టు సమాచారం అంది. అయ్యో అంకలమ్మ, ఆ ప్లాన్ ఏంటి? ఆపరేషన్ వాటర్ ఫాల్. మా నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన నిన్ను చంపేస్తారు. అదిరిపోయినా. అదీ కాక ఈరోజు మహానాగ పంచమి. తిరునాళ్ళలో అమ్మవారు రాక్షసుడిని సంహరించలేదా శక్తిని చంపేసిందంటే ఆ తర్వాత దైవశక్తి వల్ల కూడా దాన్ని ఆపలేదు. ఏ మానవుల ప్రేమ వల్ల అయితే నీ ధర్మాన్ని మరచావో అదే మానవ రూపాన్ని పొంది తమో రజోగుణములు కలిగిన స్త్రీగా మారి చంపిన పిదప తిరిగి అలకాపురి ప్రవేశానికి అర్హత పొందగలవు. 100వ వాణ్ణి పట్టుకోవడం 99 మంది నీచుల్ని పట్టుకున్నంత సులభం కాదు. Welcome back to the world's biggest reality show, Big Boss Season 8, co-presented by Minute Maid. Today is Sunday Fun Day. Garden lo మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. Let's have some fun. మన టీవీ. హలో. అక్కడ ఒక గాంగ్ ఉందా? అవును సార్. అది కొంచెం ముందు పెట్టుకోవాలి. శక్తి టీం నుంచి ఒకరు, కాంతార టీం నుంచి ఒకరు రండి. ఆడబోయే ఆట పేరు చిత్రం విచిత్రం. మీకు ప్లాస్మాలో 2 చిత్రాలు కనపడతాయి. పిక్చర్స్ బట్టి వర్డ్ గెస్ చేయాలి కరెక్ట్ గా. గాంగ్ కొట్టిన తర్వాత రాంగ్ చెప్తే మైనస్. బిగ్ బాస్ విజువల్ నెంబర్ 1 చెప్తారా? వాళ్ళే ఆడాలి, వాళ్ళే చెప్పాలి. కొట్టు.
బుల్లెట్. అబ్బాయి అవతల క్లాన్ వాళ్ళు గుసగుసలు ఆడుతుంటే ఏంటది? బుల్లెట్. ఎగ్జాక్ట్లీ రైట్. ఏం పృథ్వీ రాదు అన్నావు? తెలుగు అనుకున్నా, ఇంగ్లీష్ లో వచ్చి మరి ఇంకాలకెళ్ళి చెప్తారు. ఓకే బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్. పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. ఎవరు చాలంది? విష్ణు నూరా. నీ మనసు నాకు అర్థమైంది విష్ణు. అయ్యో అలా కాదు సార్, పృథ్వీ డాన్స్ అర్థమైంది విష్ణు, నీది జాలి హృదయం. సాంగ్ ఫర్ విష్ణు అండ్ పృథ్వీ. పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయట్. ఓకే, శక్తి టీమ్ గెట్స్ 1 point. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు రండి. ఓకే గెట్ రెడీ. బిగ్ బాస్ పిక్చర్ ప్లీజ్. ఏంటి? మెరుపుల్లా మనీ వచ్చే మందే. మిరపకాయలో మీరా ఆపిల్ రెండు కలిపి మెరుపులు. పండు మిర్చి సార్. అది ఒక పక్కన పండు, ఒక పక్కన మిర్చి. పండు మిర్చి. అరే శక్తి టీమ్ కి వచ్చిన 1 point గోవిందా. వెళ్ళిపోండి. మిరపుల్లా. విష్ణు విష్ణు నాకు ఒక డౌట్, ఎక్కువ రింగిల్ జుట్టుంటే ఎక్కువ బ్రెయిన్ ఉంటుందా? అవును. అలా ఏం కాదు, అంటే బ్రెయిన్ విషయం కదా నిన్ను అడుగుతున్నా. దాని గురించి నన్నే అడగకూడదు శేఖర్ భాష అంత ఆలోచించి అలా చెప్పాడేంటి సార్? అందుకే ఇంకో రింగుల్ జుట్టు కవర్ చేసేసాను సార్. ఇంకో రింగుల్ జుట్టు కవర్ చేసేసావా? ఓకే ఆల్ రైట్. ఇప్పుడు ఎవరు వస్తున్నారు రండి. సైత వెళ్ళు. అబ్బాయి వెళ్ళు. నెక్స్ట్ విజువల్ ప్లీజ్. అనుకుంటున్నారు అందరూ మెంటల్ బ్యాచ్. చెప్పడానికి లేదు. సెల్ ఫోన్ సార్. కానీ వెనక నుంచి ఎవరో హెల్ప్ చేశారు? లేదు సార్, నాకు బ్యాటరీ ఫోన్ అని వస్తుంది, దాని సెల్ ఫోన్ అని ఐ ఓన్లీ మేడ్ ఇట్ అవుట్. నో వన్. నేను విన్నది ఫీమేల్ వాయిస్. ఐ డోంట్ నో సార్. వీళ్ళే సార్, వీళ్ళే. ఐ థింక్ విష్ణు అనుకుంటా. బ్రెయిన్ ఉంటే నేను ఐఏఎస్ అయ్యేదాన్ని సార్. సెల్ ఫోన్ అని చెప్తేనే ఐఏఎస్ అయిపోతా. సోనియా చెప్పింది శక్తి టీమ్ లో చిన్నగా చెప్పుకున్నాం సార్. నేను ఇన్లేదు సార్. మనం అనుకున్నాం సార్. నేను ఇన్లేదు సార్. వీళ్ళు ఆడాలి. నేనైతే ఇన్లేదు సార్. సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పాయింట్ ఇచ్చేస్తా. బిగ్ బాస్ సాంగ్ ప్లీజ్. ఐఫోన్ చేతుల వట్టి హై క్లాస్ సెంటే గొట్టి హై హీల్స్ చెప్పులు తొడిగి తిక్క తిక్క మోతా ఉంటే తిప్పుకుంటా పోతా ఉంటే నా పానమా కద పిల్ల బెంగాలీ రసగుల్లా, నా పానమా కద పిల్ల దీవాలి కాకర పుల్లా. విష్ణు నీ కళ్ళేంటి చూడలేవా? అయ్యో
మధ్యలోనే ఓకే చాలు అని నా జాలిగుంట బాధపడుతుంది సార్. అవునా, నా గురించి అంత బాధ అవుతుంది. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? బిగ్ బాస్ నెక్స్ట్ విజువల్ ప్లీజ్. Dragonfly. Dragonfly. All right. That is just right. Song please. Nice. Next ఎవరు వస్తున్నారు? శక్తి 1 point, కాంతారా 1 point. నైనికా వర్సెస్ నబీల్ నౌ. బడీస్. వెనకాల మాట్లాడుతున్నారు. ఈమెనే సార్ -1 ఇచ్చేయాలి అర్జెంట్ గా. నేనే చెప్పినా మనమే మాట్లాడుకుంటాం. ఓకే హనీమూన్. సారీ ఎట్లనే వాళ్ళు చెప్పారు. నా బేస్ ఫస్ట్ పెట్టుకుని కూర్చున్నాం. ఎవరు సీత చెప్పిందా? నబీల్ సగమే చెప్పింది సార్. అయినా సరే నబీల్ కే పాయింట్. ఓకే సార్. yes సాంగ్ ప్లీజ్. టీమ్ కాంతారాకి 2 పాయింట్స్, 2 పాయింట్స్ సీత మౌలానా. సారీ సార్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? బిగ్ బాస్ నెక్స్ట్ విజువల్ ప్లీజ్. మణికంఠ. అరే దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతుంది. దుబాయ్ షేక్. అరే దుబాయ్ షేక్. అరే మళ్ళీ చెప్తున్నారు. శక్తి సూర్య శక్తి టీమ్ కి ఇంకో -1 పాయింట్. యష్మి నువ్వు గెస్ చేస్తావా? మిల్క్ షేక్. ఇంక గెస్ చెప్పు సార్. అందరం చెప్పేసి షేక్ నేను చెప్పే సార్. దుబాయ్ షేక్ అన్నారు. దుబాయ్ షేక్ మిల్క్ షేక్ అది కాదు, వర్డ్ గెస్ చేయమన్నావు నువ్వు. ఫుల్ సెంటెన్స్ దుబాయ్ షేక్ నీకు సలాం. పదాలు ఇచ్చిండు సార్, సెంటెన్స్ ఇచ్చిండు. ఒక దుబాయ్ షేక్ కాదు, అందరూ నీకు సలాం పెడుతున్నారు ఇప్పుడు. షేక్ అయిపోయారు అందరూ. అయ్యో సార్ షేక్ నేను చెప్పా సార్. 2-0. yes sir. Because it's -1. Dance. నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ. పెదవుల్లోనే దాచావమ్మో. ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నిఖిల్ అండ్ నబీల్. ఓకే ఓకే పిక్చర్. షేక్ అది, ఇది మిల్క్ ముందు గ్లాస్.
అబేల్ రాంగ్ ఆన్సర్ అయితే అస్సలు కొట్టదు. మనం ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం. నువ్వెందుకు? ఇట్స్ నాట్ అ బోట్ అయ్యా. I got it. ఏంటి? టీ-షర్ట్. No, sir. I got it. టీ-షర్ట్. ఆదిత్య Naughty. బోట్ అయ్యి సార్. Not E. సార్ నెక్లెస్. బోట్ అయ్యి అబ్బాయి రైట్. నెక్లెస్. హిజ్ ఆన్సర్. నెక్లెస్. లేస్. Yes sir. లేస్. Yes, necklace. నెక్. Yes. సూపర్. సూట్ రోప్ చూసి. అండ్ కాంతారా 2, సో -1, సో మీకు 3-0 చేద్దాంలే. Yes. Better. Is 3-0. Time for one saving now. నామినేషన్స్ లో ఉన్న 5 నుంచి చూడండి ప్లీజ్. నిఖిల్, అబ్బాయ్ అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, కుండలు ఉన్నాయి చూడండి. ఎవరి పేరున్న పాటు వాళ్ళకి ఇచ్చేయండి. నేను ఎవరి పేరు చెప్తే ఆ పాట్ బ్రేక్ చేయండి. అందులో సిల్వర్ కాయిన్ ఉంటే నాట్ సేఫ్, గోల్డ్ కాయిన్ ఉంటే సేఫ్. అబే అది బ్రేక్ చేయడానికి ఏమైనా ఫ్రేమ్ ఉందా? ఒక హెక్సగన్ ఫ్రేమ్. ఆదిత్య Silver. Not safe. Not safe, sir. Prithvi. Silver, sir. Not safe. Sita. Not safe, sir. Not safe. Manikanta. Safe. And you are safe. మా గోల్డ్ కాయిన్ చూపించు. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఎంత క్లియర్గా ఉంది, నేను అంతే క్లియర్గా ఆడతాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. నవ్వుతూ కూడా ఆడమ్మా. నవ్వుతూ ఆడతాను సార్. ఓకే ఓకే రెడీ. భాషా. సిల్వర్ సార్. నాట్ సేఫ్. నాట్ సేఫ్. ఇంకా 4 నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ మణికంఠ ఇస్ సేఫ్. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? రండి. సీత ఎల్లు ఫస్ట్. నువ్వు సీత నువ్వే రా, ప్రతిసారి చెప్పేస్తున్నావు. ఇప్పుడు చూద్దాం. కమ్ బిగ్ బాస్, పిక్చర్ ప్లీజ్. సన్ గ్లాస్. నేను కొట్టాను. సన్ గ్లాసెస్. కొట్టింది సీత, చెప్పింది మణి. సన్ గ్లాస్. సరే, పాయింట్ గోస్ టు సీత. సాంగ్ ప్లీజ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? క్విక్ విజువల్. వాటర్ లీ, వాటర్ సీ. చెప్తున్నారు సార్. బే ఆఫ్ బెంగాల్ అని ఉంది కదా. యా. అబ్బా 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 బాబాయ్. ప్రేరణ చెప్పు, బే ఆఫ్ బెంగాల్ ఉందా? ఉంది సార్. ఈ విజువల్ ఏంటి? బీ వాటర్, బీ బేబీ సారీ. రైట్, బే ఆఫ్ బెంగాల్ అండ్ బీ. డాడీ బేబీ. బీ. సార్ ఇది సార్ ఇది అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు సార్. కింద వాటర్ బే. ప్రేరణకు అర్థమైంది కదా. వచ్చిందా? పాయింట్ వచ్చిందా సార్? వచ్చింది మీకు పాయింటే. సాంగ్ ప్లీజ్. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే,
నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you నా పిల్లో పక్కన నావల్ నువ్వు, tripping on you నా playlist అయిపోయా. 4 to కాంతారా టీమ్, సూర్య శక్తి టీమ్ కి 1. సార్ శక్తి సార్ ఓన్లీ శక్తి సార్. ఓకే, ఇక నుంచి శక్తి అని పిలుస్తారు. yes sir. థ్యాంక్ యూ సార్. బాబోయ్. బిగ్ బాస్ నెక్స్ట్ విజువల్. Come on. Rockstar? Yes. Big Boss song, please. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే 4 and 2 గెలిచిరా ఈక్వల్ చేసే అవకాశం ఇంకోటి ఇస్తున్నాను. ఇట్ కెన్ బి 4 and 4 or 6 and 2. ఓకే ఈ విజువల్ కి 2 points. ఓకే పృథ్వీ కమ్ ఆన్. విజువల్ ప్లీజ్. హే కొట్టు Come on. నాకెప్పుడైతే బ్రోకన్ హార్ట్ బ్రేక్ 2 points to Prithvi's team. Song please. సరే, ఇప్పుడు టై అయింది 4 and 4. శక్తి టీంలో కానీ కాంతారా టీంలో కానీ వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయినటువంటి సంఘటన చెప్తే ఆ టీం గెలిచినట్టు. నేను చెప్తాను సార్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో సార్ నా 5 years రిలేషన్షిప్ పెళ్లి వరకు వచ్చి మా ఇంట్లో చెప్పిన తర్వాత అబ్బాయి వదిలేశాడు సార్. ఒక 6 months నేను ట్రై చేశాను చెప్పడానికి. తర్వాత తెలిసిందంటే అబ్బాయి నన్ను ఆల్మోస్ట్ 1 year నుంచి చీట్ చేస్తున్నాడు. సో కానీ మా ఇంట్లో చెప్పమన్న తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 14 kgs లూజ్ అయ్యాను సార్ దానివల్ల. ఇన్ ద గ్యాప్ ఆఫ్ 6 months ఓన్లీ. మై గాడ్. ఓన్లీ లవ్ ఆఫ్ మై లైఫ్. బట్ అది వెళ్ళిపోయింది సార్. ఓన్లీ లవ్ ఆఫ్ మై లైఫ్. అదే సార్, లవ్ ఆఫ్ మై లైఫ్. నాకు కొంచెం ఆయన గురించి చెప్పేటప్పుడు తడబడుతుంది. ఈ జనరేషన్ లో హార్ట్ బ్రేక్స్ చాలా కామన్. అవును సార్. నువ్వు ఎలా బయటకు వచ్చావో చెప్తే అది ఇట్ విల్ బి యూస్ఫుల్ టు కొంతమందికి. చెప్తాను సార్. అంటే దాచుకోకుండా మన ఎమోషన్స్ హెల్ప్ అడగాలి సార్. నేను స్టార్టింగ్ కొన్ని రోజులు ఎవరికి ఏం చెప్పకుండా నాలో నేను దాచుకొని బాధపడ్డాను. ఆఫ్టర్ సైకియాట్రిస్ట్ తో కన్సల్ట్ చేశాక నువ్వు హెల్ప్ అడగకపోతే నీకు ఎవరు ఇవ్వరు, సో అడగాలి. ఎవరు తెలుసుకోలేరు నీ గురించి, నీ హార్ట్. సో అడుగు హెల్ప్ అన్నారు. సో నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడాను, హెల్ప్ అడిగాను. నాకు నా పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్ అయ్యాయి. అవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత చాలా బ్యూటిఫుల్ లైఫ్ చూశాను సార్. కానీ
ఇప్పుడు ఆలోచిస్తే అది వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది సార్ నాకు. అంతే కదా, ఇప్పుడు నవ్వుతున్నావు కదా. అది లేకపోవడమే లైఫ్ బెస్ట్ అనిపిస్తుంది సార్. అది నేను నేర్చుకున్నాను. సీత, మనది ఏదైతే ఉంటుందో అది మన దగ్గరే ఉంటుంది. మనది కానిది ఎప్పుడు మనకి రాదు. ఎంత ఆపినా ఆగదు సార్. యూ డిజర్వ్ ద బెస్ట్ అండ్ ఐ లవ్ యువర్ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సరే, శక్తి టీమ్ విన్స్ దిస్ గేమ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి మీకు హ్యాంపర్ ఇవ్వడం, రెండో ఆప్షన్ ఈ గేమ్ కి సంబంధించి 15,000 ప్రైజ్ మనీలో కలపడం. ఇప్పుడు 5,45,000 ఉంది. ఇట్ బికమ్స్ 5,60,000. సార్ నేను లాస్ట్ వీక్ టీమ్ తో డిస్కస్. ఓ సారీ, నన్ను అడిగారు అనుకున్నాను రా. సారీ సార్. సో హ్యాంపర్ కావాలా, ప్రైజ్ మనీ పెరగాల? 15,000 కదా. అంటే నేను లాస్ట్ వీక్ ఆడలేదు కదా, దాని ప్రైజ్ మనీ కోసం యాడ్ చేద్దామని. అవును సార్. ప్రైజ్ మనీ సార్. ప్రైజ్ మనీ, నో హ్యాంపర్. నో సార్. ఫ్యాంటాస్టిక్. ఎస్. నో హ్యాంపర్, నో రేషన్. Don't worry, no hamper. Oh, thank you, sir. Now the prize money is 5,60,000. ఇందులో 2,60,000 because of Nikhil's clan. Now time for a saving. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ నుంచోండి ప్లీజ్. 4 ఉన్నారు. అభయ్ అండ్ నిఖిల్ ఇంటూ ద స్టోర్ రూమ్ ఫాస్ట్. బాయ్స్ ఫాస్ట్. ఎవరి పేరు మీద ఉన్న బాక్స్ వాళ్ళకి ఇచ్చేయండి ప్లీజ్. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు ఆ బాక్స్ ఓపెన్ చేయండి. అందులో ఉన్న కలర్ మీరు సేఫా అన్సేఫా అని చెప్తుంది. హార్ట్ టచింగ్, హార్ట్ బ్రేక్ స్టోరీ చెప్పిన సీత, ప్లీజ్ ఓపెన్ ద బాక్స్. గ్రీన్ క్యాప్స్. యూర్ సేఫ్. Thank you. Aditya. Red. Not safe. Not safe, sir. Shekhar Basha. Red not caps. safe. And Prithvi. Hey. Safe. So Aditya and Shekhar Basha still in nominations. Sir. మీలో నెక్స్ట్ సేవింగ్ లో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఓకే. yes. బ్రేక్ తర్వాత చిటికలో వచ్చేస్తా. మై డియర్ ఆడియన్స్, బాటమ్ 2 వరకు మీరు సెలెక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు. హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్. వాళ్ళలో ఇంట్లో ఎవరుంటారు, ఇంటి బయటికి ఎవరు వస్తారు అనేది హౌస్ మేట్స్ ఆఫ్ సీజన్ 8 డిసైడ్ చేయబోతున్నారు ఈ వారం. హౌస్ లో ఎవరు ఉండాలో వాళ్ళ గార్లెండ్ వేసి ఇంకొకళ్ళు ఎందుకు ఉండకూడదో చెప్పాలి. హనీమూన్ కి ప్యారిస్ కి తీసుకెళ్తాను మిస్. బల్కి పోయే మేకకి బల్బ్ ఎక్కువ అంట. మీరు అమ్మాయిని పిలిపించేస్తే నేను తాళి కట్టి ఇమీడియట్ గా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ఎ కిస్. ఈయనమ్మ పెద్ద మానట్రా ఇది. ఆనంది పసి కందుల ఏడుపులతో బిబిన్ నా చెవులు మారుమోగిపోతున్నాయి.
ఇది చారిత్రాత్మకమైన రోజు. ఎవడ పిచ్చోడు లోపలికి వెళ్ళాడు. అయ్యో హరిదాస్, త్వరగా ఏదో ఒకటి చేయి, టైం లేదు. నేను డిసైడ్ అయిపోయాను. మీ నాన్న ముందుకొచ్చి ధైర్యంగా పిల్లని అడుగుతాను. వచ్చి నా గుండెని చేసరా. నీకు నువ్వు స్టార్ట్ నేను మెయిన్ కోర్స్ అయిపోతాను అనుకుంటాను. అదిరిపోయిందన్న. నన్ను తీసుకొచ్చేది సాధారణ చపాతి కాదు, వ్యవహారానికి సంబంధించిన చపాతి. ఆటలు ఇప్పుడే మొదలయ్యాయి మీనా. మన గవర్నమెంట్ రికార్డ్స్ లో మాత్రం ఇంతవరకు 13 మంది ఆ లోయలో పడ్డారు. అందులో పడ్డ ఎవరూ తిరిగి రాలేదు. గాలి వెలుతురు లేని భయంకరమైన గుహబాబు. నేను మీకేం హెల్ప్ చేయలేనురా. సైతాన్ వాడిని బలి తీసుకుందిరా. వాడిని ఇక్కడే వదిలేసి రమ్మంటున్నారా? వాడు లేకుండా మేము ఊరికి తిరిగి ఎలా వెళ్ళగలం? వాళ్ళ అమ్మకి ఎలా చెప్పగలను? పెళ్లి చేసుకున్నారా? 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోని ఫ్యామిలీ అడగాల. నీ పెళ్లికి నా కాపురం నిలబట్టడానికి లింక్ ఉందిరా బాబా. నేను పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రేమలో పడాలి. ప్రేమదేముందిరా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 10 మంది కలుగుతుంది. వందో మగాడు దొరకడు అంత సులభం కాదు. నీకు దొరికాడు, అతన్ని వదులుకోవద్దు. శివాని లాంటి ఓ చెల్లి మాత్రమే కాదు, తనలాంటి ఓ తల్లి దొరకాలన్నా ఎంతో పుణ్యం చేసుకో. నాకు తెలిసి అమ్మాయి పారిపోలేదు. బెడ్రూమ్? పెళ్లి కూతురు బెడ్రూమ్ ఎక్కడ? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని రమ్మని చెప్పు. ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉందంట. అదే ఆడది మగాడి ముందుంటే మగాడి వెనుక మగాడే ఉండాలి. వానర్లు మనుషులు వేటాడుతున్నారు, అదే ఇప్పుడు చట్టం. కానీ నేను Welcome back to the world's biggest reality show, Big Boss Season 8, co-presented by Minute Maid. Okay, my dear audience, biggest twist అని చెప్పాను, అది మీరు కాసేపట్లో చూడబోతున్నారు. బాటమ్ 2 వరకు మీరు సెలెక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఇంట్లో ఎవరుంటారు, ఇంటి నుంచి బయటికి ఎవరు వస్తారు అని హౌస్ మేట్స్ ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నారు. మన టీవీ. హాయ్ హాయ్ సార్. అభయ్, నిఖిల్ స్టోర్ రూమ్కి వెళ్ళండి. అక్కడ మీకు ఏం కనపడితే అవి తీసుకురండి. ఏం కనపడితే అంట? ప్రేరణ, నీకు టాస్కే కనపడదు. ఏం కనపడితే అంట నీకు ఎందుకు చెప్పు. హలో, అక్కడ ఓవర్లాప్ ఉంటే నీకు బెనిఫిట్ ఇచ్చా, ఊరికే కూర్చో. ఇక్కడ నీకు ఈ టాస్క్ కూడా టీవీ కోసం నువ్వు కనిపించట్లేదని వెళ్ళలే. ఆదిత్య అండ్ శేఖర్ భాష, మీరు అక్కడ ఉన్నటువంటి గార్లెండ్స్ కి అటు ఇటు నుంచోండి. Housemates, here comes the biggest twist of the season.
బాటమ్ 2 ఆడియన్స్ సెలెక్ట్ చేసిన ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళలో ఇంట్లో ఎవరుంటారు, ఇంటి బయటికి ఎవరు వస్తారు అనేది హౌస్ మేట్స్ ఆఫ్ సీజన్ 8 డిసైడ్ చేయబోతున్నారు ఈ వారం. హౌస్లో ఎవరు ఉండాలో వాళ్ళ గార్లెండ్ వేసి ఇంకొకళ్ళు ఎందుకు ఉండకూడదో చెప్పాలి. ప్రేరణ, స్టార్ట్ ద గేమ్. హౌస్ బయట విషయాలు కాదు, హౌస్ లోపల విషయాలు మాత్రమే మాకు కావాలి. సూపర్ సార్. ఓకే ప్రేరణ, స్టార్ట్. ఈరోజు బిడ్డ పుట్టారు, దానివల్ల ఆయన వెళ్ళి చూడాలి అని చేయట్లేదు సార్. కానీ మేము చూసినట్టు 1 వీక్గా అన్న ఫోకస్ చేయలేకపోతున్నారు. అండ్ ఇప్పుడు ఇంకా గుడ్ న్యూస్ తెలిసాక ఆయన ఇంకా ఫోకస్ చేయరేమో, కానీ ఈయన చాలా గట్టిగా కోరుకుంటున్నారు సార్, నేను గేమ్లో ఉండాలి, నేను ఆడాలి. ఆయనలో ఆ ఎంతూజియాజం, ఆ స్పిరిట్, ఆ హంగర్ కనిపిస్తుంది. అండ్ నేనే చాలాసార్లు మీరు మింగిల్ కాలేదు అనేసి నేను ఈయన మీద పొడచడం అదంతా చేశాను, కానీ ఆయనకు హంగర్ కనిపిస్తుంది. అన్న కొంచెం డిస్ట్రాక్టెడ్ ఉన్నారు, అందువల్ల హీ డిజర్వ్స్. ఎందుకంటే విష్ణు, శేఖర్ భాష ఎందుకు ఉండకూడదు? ఐ అగ్రీ విత్ ప్రేరణ. ఆ చీఫ్ టాస్క్ లో ఆయనకి మింగ్లింగ్ అవ్వట్లేదు అని నేను ఇచ్చినందుకు he was trying to prove and show how much fire he has and how much he want to be in this game. దాని కోసం I feel Aditya garu should be in the home. ఓకే మణికంఠ. శేఖర్ భాష ఎందుకు ఉండకూడదు? సార్ ఎందుకు ఉండగలుగుతారు ఓం గారు చెప్పగలుగుతాను సార్ నేను ఎందుకు అనేది. బికాస్ నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది ఈయనతో. ఓకే. అండ్ నేను ఎమోషనల్. శేఖర్ భాషతో లేదా? కంపారిటివ్లీ లో సార్. డే 1 నుంచి మా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇద్దరం కాంట్రడిక్ట్ చేస్తాము. ఆయన థాట్ ప్రాసెస్ వేరుంది, నా థాట్ ప్రాసెస్ వేరుంది. సో ఓకే, కంపారిటివ్లీ నాకు ఈయన సపోర్ట్ ఎక్కువ ఉండేది హౌస్లో, అందుకని చెప్పి నేను. సో ఇట్స్ పర్సనల్. ఎస్, పర్సనల్. యా, ఓకే డన్ సార్, థ్యాంక్ యూ. సోనియా రా. రీజన్? గేమ్ స్పిరిట్ సార్ ఆది గారికి ఎక్కువ ఉంటుంది. శేఖర్ అన్న అంతే కంపోజ్డ్గా సేమ్ పేస్లో వెళ్తారు. ఎంత చేసినా, ఒకవేళ ఎంత మోటివేషన్ ఉన్నా ఆయన అంతే పేస్ అది. అండ్ డెసిషన్ వైజ్ అండ్ ఎప్పుడైనా టీమ్ ప్లే చేయాలి అని అన్నప్పుడు కూడా ఆయననే పెడతాడు. ఇది టీమ్ ప్లే, ఇది ఇండివిజువల్ అనేది క్లారిటీగా డివైడ్ చేసి చేయరు అన్న. సో ఈయనకు ఆ గేమ్ స్పిరిట్ ఉంటుంది సార్. డన్. నెక్స్ట్ ఇస్ యష్మి. ఇన్వాల్వ్మెంట్ పరంగా చూస్తే ఆదిత్య గారు టాస్క్ అయినా హౌస్లో అయినా 100% ఇస్తారు సార్. అండ్ శేఖర్ గారిలో ఎక్కడో నేను 1 వీక్ నాకు కనిపించలేదు. అండ్ ప్రతి ఒక్క రూల్స్ ఆదిత్య గారు ప్రాపర్గా ఫాలో అవుతారు, బట్ శేఖర్ గారు అప్పుడప్పుడు మర్చిపోతారు. సో అందుకే ఆదిత్య గారు ఉండాలనుకుంటున్నాను సార్. పృథ్వీ. సో ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో చాలా చేంజెస్ ఉంది. ఫస్ట్ వచ్చిన భాష గారు అండ్ ఈ వీక్ ఉన్న భాష గారు కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇక్కడ హంగర్ ఉంది, అక్కడ హంగర్ లేదు. సో ఐ థింక్ ఆదిత్య గారికి ఆపర్చునిటీ ఇంకా రాలే, టాస్క్ ఆర్ సంథింగ్. ఇట్ మైట్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు గ్రో. ఓకే, నెక్స్ట్ అభయ్.
నేను ఇద్దరితో మాట్లాడినాను సార్. ఈయన కూడా నేను వెళ్ళిపోతా అనే మాట్లాడుతున్నాను, కానీ ఆ మాట వెనక ఈయనలో ఒక భయం ఉంది, ఉండాలని. ఆయన యాక్చువల్గా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తున్నాడు. సో అలాంటి మూమెంట్లో మళ్ళీ మెంటల్ ప్రెషర్ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతారు. సో గేమ్ పైన ఫోకస్ చేయలేరు. సో అందుకని ఆదిత్య అన్న ఉండాలి అని చెప్పి నేను. ఓకే, నెక్స్ట్ నైని. సార్, శేఖర్ గారు టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ నేను అంతగా చూడలేదు. అండ్ ఆదిత్య గారు ఎందుకు ఉండాలంటే నేను ఎక్కడో యాజ్ అ క్లాన్ చీఫ్గా మేబీ ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వలేదు అండ్ ఆయనకి ఫైట్ చేయాలని ఉంది. సో ఇది ఒక ఛాన్స్ లాగా ఉండొచ్చు అని. ఓకే, నబీల్. కంపేరిటివ్లీ ఫస్ట్ వీక్ శేఖర్ అన్న సెకండ్ వీక్లో అంత కనిపించలేదు. అబ్బాయి మన పృథ్వీ కూడా చెప్పినట్టు. అండ్ ఆదిత్య అన్న వచ్చేసి చాలా బాగా రూల్స్ని ఫాలో అవుతాడు, వర్క్స్ కూడా ప్రాపర్గా చేస్తాడన్న. అందరితో చాలా బాగా అప్రోచ్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆదిత్య అన్న లోపల జీల్ ఉంది, నేను ఆడతా చేస్తా ఇది అది అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు. శేఖర్ అన్న లాస్ట్ 1 వీక్ నుండి చాలా డల్ అయిపోయిండు. ఐ ఫీల్ కంపేరిటివ్లీ అన్న ఉంటే మంచిది అనిపిస్తుంది ఆదిత్య అన్న. ఓకే నిఖిల్. అన్నది హౌస్లో ఏ వర్క్ ఇచ్చినా క్లాన్ నేనిక క్లాన్లో ఉన్న చిన్నది పెద్దదని చూడక చాలా ప్రోగ్రెసివ్గా చేస్తాడు. సో అన్న చాలా ఫస్ట్ వీక్కి కంపేర్ చేస్తే ఈ వీక్ చాలా డల్ ఉన్నారు అనిపించింది శేఖర్ అన్న. సో ఆదిత్య అన్న దగ్గర స్పోర్టివ్నెస్ కనిపించింది. సో ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ దిస్ ఆపర్చునిటీ. నాకు అందరూ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బాగా ఎనర్జెటిక్గా గేమ్స్ ఆడేవాళ్ళు కావాలి, ఒక హంగర్ ఉండాలి. హౌస్లో ఉండాలన్న హంగర్ ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈయనకి హంగర్ ఎక్కువ ఉంది, తనకు తక్కువ ఉంది. సో అది నా పర్సన్. ఓకే, సీత. సార్, నాకు శేఖర్ అన్న లేకుండా ఇల్లు ఇమాజిన్ చేసుకోలేను. సో నేను శేఖర్ అన్నకి ఇద్దాం అనుకుంటున్నాను. లవ్ యూ బోత్. మెజారిటీ ఆఫ్ హౌస్ మేట్స్ ప్రకారం హౌస్లో ఉంటుంది ఆదిత్య, హౌస్ నుంచి బయటికి రావాల్సింది శేఖర్ భాష. శేఖర్, స్టేజ్ మీద వెయిట్ చేస్తున్నాను. యు ఆర్ ఎలిమినేటెడ్. సార్, వన్ లాస్ట్ ఛాన్స్. Quickly say goodbyes and come. Okay. చెప్తా. వెరీ హ్యాపీ. అబ్బాయికి మిడిల్ నేమ్ అఖండ అని పెట్టాడు. పృథ్వీరాజ్ శెట్టి అని పెట్టాడు. అయ్యో సీత, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో ప్లీజ్ 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 ప్లీజ్. రియల్లీ లవ్ యూ సో మచ్. మీరు నాకు ఎంత చేశారో నిజంగా మీ అందరికి సీరియస్లీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ మచ్ నీడెడ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అయ్యో సీత, టెల్ మీ హ్యాపీలీ ప్లీజ్. ఎందుకు? బాబుకి మా తరపున ముద్దు పెట్టండి. ఎస్. నేను జోకేస్తే మీరు వినేస్తారా లేదా కానీ మీరందరి హార్ట్స్ వినేస్తారు, గెలిచేస్తారు. ఐఎమ్ హ్యాపీ. ఇంతకు మించి పొడుచుకోవడం లేకుండా మీ అందరితో ఫ్రెండ్లీగా వెళ్తున్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఇదే హాయిగా కంటిన్యూ అవుతుంది. రియలీ రియలీ హ్యాపీ. ఓ East or West? Shekhar Bossa is the best.
Thank you. Love you guys. Hey, chi. Take care. Yeah. Love Bye, you. darling. Shekharana, miss you. Bye. Congratulations, Anna. Thank you. Congratulations. జాగ్రత్త శేఖర్. Thank you. Bye. Love you. Thank you. Bye. బాయ్ అన్నా. నువ్వేంటి వార్ క్రైలా వచ్చావు? So you're fine? I'm not. You're not feeling fine. It's okay. నీకు తెలుసు మనం ఎందుకు చేసాం. హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయి శేఖర్ భాష ఇక్కడ రాబోతున్నాడు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద లిటిల్ భాష. Thank you, sir. శేఖర్ భాష వెళ్ళిపోతే నవ్వులు వెళ్ళిపోయినాయి. అన్నిటికన్నా బెస్ట్ వ్యూ. ఐ లవ్ యూ. ముగ్గురు ఫేక్ పీపుల్, ముగ్గురు రియల్ పీపుల్. వాళ్ళ బొమ్మలు అక్కడ పెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైస్ యూ హ్యావ్ టు గివ్. సీత చెల్లి మాట్లాడినట్టే ఉంటుంది. నాకు చెల్లి లేకపోయినా కూడా ఐ ఫీల్ లైక్ షీఈ్ మై సిస్టర్. ఇన్నోసెన్స్ కి డిక్షనరీలో ఈక్వల్ టు కొడితే విష్ణుప్రియ అని రావాలి. మా విష్ణుప్రియ ఇన్నోసెంట్ స్పెల్లింగ్ చెప్పు. INNOCENT. ముందే ఐ అన్నావు కదా, చాలు. Kiss me? ఇప్పుడు కాదు. You don't like me? ఇక్కడ ఒక పిల్లని మెయింటైన్ చేయడానికి పిక్కలు ప్యాక్ అవుతున్నాయి. నీ పిల్లల లోపల ఒక బెటాలియన్ ఉన్నది. పసికందుల ఏడ్పులతో బిబిన్ నా చెవులు మారుమోగిపోతున్నాయి. వానర్లు మనుషులు వేటాడుతున్నారు. అదే ఇప్పుడు చట్టం. కానీ నేను తన కళ్ళల్లోకి చూశాను. ఈ చట్టం చాలా తప్పు. మనవాళ్ళ కంటే మనుషులే ఎక్కువయ్యారా? వాళ్ళతో కలిస్తే నువ్వు చస్తావు. లేదు, కలిసి ఉండడమే మా బలం. ఒక హ్యాపీ న్యూస్ ఉంది. ఏంటి మేడం? జువాలజికల్ పార్కులోకి ఒక యువకుడు సింహం బోన్లోకి వెళ్ళినట్టు సమాచారం అందింది. ఆ ప్లాన్ ఏంటి? ఆపరేషన్ వాటర్ ఫాల్. మా నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన నిన్ను చంపేస్తారు. అదిరిపోయిందన్న. తమ్ముడు, ఒక ఇమేజ్ ని బిల్డ్ చేయడం చాలా కష్టం. మగవాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాంరా? స్ట్రైట్ గా ఆంటీ దగ్గరికి వెళ్ళండి, మొత్తం నిజమంతా చెప్పేయండి. మనలో ఇలాంటి ఒక యాంగిల్ ఉందని మొదట్లోనే సరస్కి చెప్పి తగలడాల్సిందే. ఒక అబద్ధాన్ని మనిషి జీవితకాలం చెప్తూ ఉంటాడా? ప్రేమించిన అమ్మాయిలు ఎప్పుడు కూడా కళ్ళకి దేవతలాగే కనిపిస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనే కదా మీరు ప్రేమించారు. నేను బుక్ ఒకటి రాస్తున్నాను, మై పర్ఫెక్ట్ హస్బెండ్ అని. అందులో డీటెయిల్డ్ గా చెప్తానులేమ్మా. నా వారసుగా మీకు చేయాల్సిన ఆస్తిని సొంతం చేసుకోవటానికి నికోబార్లో ఉన్న నా ప్రైవేట్ ఐలాండ్ మోక్షకి మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఆటలు ఇప్పుడే మొదలయ్యాయి మీనా. అప్పుడప్పుడు బీడీ విల్ ఫైర్. దందాలో నిజాయితీ ఉండాలి. నువ్వెవరు చెప్పనీకి? ఈ సర్కార్ నన్ను పోలీస్ అంటది. నా పేరు
Welcome back to the world's biggest reality show, Bigg Boss Season 8, co-presented by Minute Maid. House lo nunchi eliminate అయిపోయి శేఖర్ భాష ఇక్కడ రాబోతున్నాడు. So let's welcome శేఖర్ భాష. First congratulations for the little Basha. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఒక డాక్టరు నర్సు మీకు బిడ్డ పుట్టారని చెప్తారు. నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారు. ఆనర్డ్. ఐఎమ్ సో హ్యాపీ. నీ జర్నీ చూద్దాం రా సార్. బిగ్ బాస్ జర్నీ ఏవి ప్లీజ్. భాష శేఖర్ భాష. బిగ్ బాస్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అందరినీ పిలిచి నన్నెందుకు పిలవరు అని చెప్పి నేను చాలా రోజులు అనుకున్నాను. ఫైనల్లీ మేరా నంబర్ ఆ గయా, మై ఇధర్ ఆ గయా. If you are an RJ, you are an activist. ఇవన్నీ వదులుకుని ఎందుకు బిగ్ బాస్కి వచ్చావు? నాకు అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటే ఓకే, మిగతా కంటెస్టెంట్స్ అందరు కూడా నన్ను కనుక శత్రువుగా చూసారంటే మాత్రం బిగ్ బాస్ టైటిల్ నేను పట్టుకెళ్ళిపోతాను. ఎందుకు అంటే ఈసారి బిగ్ బాస్ 8 శత్రువుది. శత్రువు 8. ఓకే, ఆల్ రైట్, దట్స్ మీ, దట్స్ యు, ఆల్ రైట్. నెత్తి మీద కొట్టాలి. పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా ఆ పుట్ట స్టార్టింగ్ పాయింట్ లో ఇక్కడ అలా కాన్సన్ట్రేట్ చేసామంటే నీకు గత జన్మ తెలిసిపోతుంది. అన్ని వ్యూస్ లోకి బెస్ట్ వ్యూ ఉంది సార్, బాత్రూమ్ వ్యూ. అందరికి నచ్చే వ్యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక్కొక్క జోక్ వేస్తారు, తలం పై నుంచి వెళ్ళిపోతుంది సార్. ఇలా భాష గుర్తుపెట్టుకో, ఇద్దరు తల్లులతో సమానం. దో మా సార్. చాలా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి సార్. నేను అబ్బాయికి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడో మూలం కూర్చుంటాడు సార్. ఎవరైనా వెళ్తే చీ రాకు అని చెప్పి ఆయన అక్కడే కూర్చుంటాడు. ఒక అబ్బాయిని బలవంతంగా లాక్కెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలి. నీకు గుణితాలు తెలుసా? ఇప్పుడు హా గుణితం చెప్పు. నవ్విస్తున్నాడు. వాళ్ళెవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీల్లేదు. ఆరెంజెస్ టచ్ చేయలేవు నువ్వు అన్నావు. దిస్ ఇస్ ఎవ్రీబడీస్ ప్రాపర్టీ. నువ్వు ఆడుకో, నువ్వు డ్రైనేజ్ వేసుకో, నువ్వు టేబుల్ మీద వేసుకో, కింద వేసి తొక్కుకో, అదే తిను. తింటా పెట్టకు. ఎవరైతే నీట్ గా తిందాం అనుకుంటారో, మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పెట్టకు. ఇప్పుడు నేను బతుకునా? ఇప్పుడు నేను మనిషిని కానా? ఆరుగురు పోటీదారులకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్. మూడవ మరియు ఆఖరి చీఫ్ ని ఎంపిక చేయడానికి చీఫ్ బాధ్యతకి అర్హులు కాదు అనుకునే వారి కలని క్రష్ చేయండి. ఈ నామినేషన్ ప్రక్రియ అంటే ఒక విషయం, మనమందరం తాగాలి. సిచ్యువేషన్కి తగినట్టుగా లైట్ చేసే జోక్ కనెక్ట్ అయితేనే నేను నవ్వుతాను. ఆ సిల్లీ జోక్ క్రాక్ అయితే గనక ఉన్న మూడ్ని ఇంకా ట్రిగర్ అయినట్టు అవుతుంది. నా దృష్టిలో మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ కేర్లెస్, ఇండిసిప్లిన్డ్. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైంగ్. మనందరికీ నాన్న అంటే చాలా ఇష్టం, కానీ నాన్నకి మనం అంటే ఎంత ఇష్టం అనేది చాలా మందికి తెలియదు. మనం వాళ్ళని ఎత్తుకొని అడిచేటప్పుడు నాన్న అంటే మనకి ఎంత ఇష్టమో మనం నాన్న అయిన తర్వాతే తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. నువ్వు నాన్న అయిపోయావు, ఇంకా వాల్యూ చేస్తావు మీ నాన్నగారిని. హౌస్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఇంటూ ద హౌస్. ఆల్రైట్, హాయ్.
శేఖరన్నా హాయ్ అన్న. లవ్ యూ. సనీ సెనోరిటా ప్రాపర్టీస్ హౌస్ ఏంటి అంత సైలెంట్ అయిపోయారు? ఏంటి కిరాక్ సీత? శేఖర్ భాష వెళ్ళిపోతే నవ్వులు వెళ్ళిపోయినాయి అన్న. ఐ లవ్ యూ అన్న. అన్నిటికన్నా బెస్ట్ వ్యూ ఐ లవ్ యూ. తెలుసు కదా, ముగ్గురు ఫేక్ పీపుల్, ముగ్గురు రియల్ పీపుల్. వాళ్ళ బొమ్మలు అక్కడ పెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైస్ యూ హ్యావ్ టు గివ్. సీత, షీ స్పీక్స్ హర్ హార్ట్, వెరీ ట్రూ. చెల్లి మాట్లాడినట్టే ఉంటుంది. నాకు చెల్లి లేకపోయినా కూడా ఐ ఫీల్ లైక్ షీఈ్ మై సిస్టర్. వెరీ రియల్, వెరీ జెన్యున్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ పోరాట పటిమ మీకు ఆల్రెడీ తెలుసు, బట్ దిస్ ఈస్ రియల్ కాంప్లిమెంట్ ఫర్ సీత. నెక్స్ట్ విష్ణుప్రియ. ఇన్నోసెన్స్కి డిక్షనరీలో ఈక్వల్ టు కొడితే విష్ణుప్రియ అని రావాలి. మా విష్ణుప్రియ ఇన్నోసెంట్ స్పెల్లింగ్ చెప్పు. INNOCENT. అంటే ముందే ఐ అన్నావు కదా, చాలు. ఫస్ట్ ఐ అంటే మీద అంతా వచ్చేసిందిలే. నైస్. ఇన్నోసెంట్ విష్ణుప్రియ, ప్లీజ్ సిట్ డౌన్. INNOC అంటే నేను ఎన్నెన్నో చూశాను, కానీ నీలాంటి అమ్మాయిని చూడలేదు. రియల్లీ సార్. వచ్చే ముందు విష్ణుప్రియ గురించి నేను ఏదో చెప్పి భయపెట్టారు, బట్ వచ్చిన తర్వాత ఇంత అమాయకురాలా అని చెప్పి అనిపించింది. వెరీ ట్రూత్ఫుల్ పర్సన్, వెరీ ఇన్నోసెంట్. ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎలా బతుకుతావో ఏమిటో. ఓకే, నెక్స్ట్ ప్రేరణ. తనకి ఒకరోజు ఇంటెలిజెంట్కి వైజ్కి మధ్య డిఫరెన్స్ చెప్పాను సార్. వైజ్ అంటే లాభ నష్టం ఆలోచిస్తారు, ఇంటెలిజెంట్స్ ఆర్ జస్ట్ ఒక మంచి చెడులే ఆలోచిస్తారు. తనలో కొన్ని యాంగిల్స్ నాకు నచ్చకపోయినా, బట్ షీఈస్ అంటే వైలెన్స్ చేస్తున్నారు ఆగుదాం అంటే కూడా లేదు చేస్తే చేయండి అంటుంది, కానీ నాకు ఆ ఒక విషయంలో కాకపోతే, బట్ షీఈస్ వెరీ జెన్యున్ అండ్ వెరీ ఎనర్జెటిక్, వెరీ ఎంథూజియాస్టిక్ అండ్ షీ స్పీక్స్ హర్ హార్ట్. థ్యాంక్స్ అన్న. క్వైట్ కాంట్రాస్ట్ ఫేస్ నేను తన్నే చూశాను అనమాట. కావాలని ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు, అది తన స్ట్రాటజీ అనుకుంటా. చాలాసార్లు కంపోజ్డ్గా బ్రెయిన్లో ఆలోచించి తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలనేది. ఇప్పుడు కాదు. You don't like me? ప్రతి మగాడి వెనుక ఒక ఆడదుందంట. అదే ఆడది మగాడి ముందుంటే. అకార్డింగ్ టు సందీప్ రెడ్డి వంగ, నీ పిల్లం నిన్ను కొట్టచ్చు, నా పిల్లం నన్ను కొట్టచ్చు. కానీ నీ పిల్లం నిన్ను కొట్టి నీ ఫ్రెండ్స్ని కూడా కొట్టుడేంద్రా? ఇది ఏ డైరెక్టర్ చెప్పలే. పసికందుల ఏడ్పులతో బిబిన్ నా చెవులు మారుమోగిపోతున్నాయి. నా వారసులుగా మీకు చేరాల్సిన ఆస్తిని సొంతం చేసుకోవటానికి నికోబార్లో ఉన్న నా ప్రైవేట్ ఐలాండ్ మోక్షకి మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఆటలు ఇప్పుడే మొదలయ్యాయి మీనా. మంజిమల్ టీమ్స్ మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. దానికంటే ఇది పవిత్రమైనది. ఇది పవిత్రమైనది. దేవుడంటే ఎవరు? దేవుడు ఎవరని అడిగితే పైనుంచి ఒక వెలుగు వస్తుంది కదా. అప్పుడప్పుడు
BD will fire. దందాలో నిజాయితీ ఉండాలి. నువ్వెవరు చెప్పనీకి? ఈ సర్కార్ నన్ను పోలీస్ అంటది. నా పేరు గౌరీ. స్టార్ మా ప్రేక్షకుల మనస్సాక్షి అగ్నిసాక్షి అదే జంటతో అదే పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ అగ్నిసాక్షి. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ యువర్ లైఫ్? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి ప్యారిస్ కి తీసుకెళ్తాను మిస్. బల్కి పోయే మేకకి బల్బ్ ఎక్కువ అంట. మీరు అమ్మాయిని పిలిపించేస్తే నేను తాళి కట్టి ఇమీడియట్ గా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ఎ కిస్. ఈయనమ్మ పెద్ద మానట్రా ఇది. ఆనంది వానరులు మనుషులు వేటాడుతున్నారు. అదే ఇప్పుడు చట్టం. కానీ నేను తన కళ్ళల్లోకి చూశాను. ఈ చట్టం చాలా తప్పు. మనవాళ్ళ కంటే మనుషులే ఎక్కువయ్యారా? వాళ్ళతో కలిస్తే నువ్వు చస్తావు. లేదు, కలిసి ఉండడమే మా బలం. ఒక హ్యాపీ న్యూస్ ఉంది. ఏంటి మేడం? జువాలజికల్ పార్క్ లోకి ఒక యువకుడు సింహం బోన్లోకి వెళ్ళినట్టు సమాచారం అందింది. ఆ ప్లాన్ ఏంటి? ఆపరేషన్ వాటర్ ఫాల్. మా నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆయన నిన్ను చంపేస్తారు. అదిరిపోయిందమ్మా. ఓకే, నౌ ఫేక్ సోనియా. తన నవ్వు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సార్. చూడగానే ఫస్ట్ నాకు అబ్బా ఒక బుద్ధుడిలాగా ఇంత ప్రశాంతంగా ఉంది అనిపించింది. బట్ తర్వాత ఆ నెక్స్ట్ రోజు నామినేషన్లోనే మహంకాళి అవతారం చూశాను నేను. సో ఇంత క్వైట్ కాంట్రాస్ట్ ఫేస్ నేను తన్నే చూశాను అనమాట. సో అది అంటే 2 సోనియాలు ఉన్నారా? మణికంఠ. సో మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. అది తన స్ట్రాటజీ అనుకుంటా. చాలాసార్లు కంపోజ్డ్గా బ్రెయిన్లో ఆలోచించి తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలనేది తను డిసైడ్ చేసుకొని అవ్వడం వల్ల తన జెన్యుయిన్ ఎమోషన్ నాకు తెలియదు అనిపిస్తుంది. క్యాలిక్యులేటెడ్గా ఉండడం. ఆలోచిస్తాం ఓకే కదా. సపోజ్ నాకు ఒక ఎమోషన్ వచ్చింది. ఈ ఎమోషన్ నేను ఇప్పుడు స్ట్రైట్గా నాకు నువ్వు నచ్చలేదు అని చెప్తే నాకు లాభమా నష్టమా? లేదు, ఇతనితో గొడవ పెట్టుకోకుండా ఇతనికే ఓటేద్దాం. కానీ నాకు ఇతని మీద కోపం ఉంది. ఓకే, క్యాలిక్యులేటెడ్ అంట. క్యాలిక్యులేటెడ్. ఆదిత్య ఓం. సో తను 3 సార్లు నామినేషన్ చేసిన తర్వాత నేను ఒకసారి తనని తిరిగి నామినేషన్ చేశాను. ఆ తర్వాత కొంచెం సూటిపోటి మాటలలాగా అనిపించింది నాకు. తను నామినేట్ చేసినప్పుడు చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను. బట్ నేను తనని నామినేట్ చేసిన తర్వాత అంత స్పోర్టివ్గా తీసుకోలేదని అనిపించింది. అంటే తను చేస్తే ఓకే, నువ్వు చేస్తే కరెక్ట్ కాదు. ఓకే, ఆల్ రైట్, కమ్. Time to say goodbye to Shekhar Basha. He is going to his beautiful baby boy. Shekhar Anna. Bye. Love you, darlings. Love you, Anna. Love you, Anna. Anna, I'll miss you every second. Shekhar Basha, bye. All the best. హౌస్లో 2 చీఫ్లు ఉన్నారు, 2 క్లాన్స్ ఉన్నాయి, శక్తి అండ్ కాంతారా. మీలో ఎవరు ఏమి సాధిస్తారో చూడటం కోసం మేమందరం వెయిటింగ్. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ సాటర్డే. లవ్ యూ గైస్. Love you. Love you. Love you sir. Bye bye. లవ్ యూ గైస్. వచ్చే శనివారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళు వేసి ఉంచండి. సీ ఆల్, లవ్ యూ, గుడ్ నైట్. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. పృథ్వీ, నీ గెలవాలన్న స్పిరిట్ నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావు అన్నది నాకు నచ్చలేదు. నేను ఒక టీంలో ఆడినప్పుడు నేను ఆపోజిట్ టీంని ఎలాగైనా ఓడించాలని ఆడతాను. దట్స్ ద గేమ్ హియర్.
ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు గిన్నెలు కడగట్లేదు. అవును, నాకు లగ్జరీ వచ్చినప్పుడు, మా క్లాన్ కి వచ్చినప్పుడు. When I'm talking, please listen, lady. నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గర వచ్చి ఫ్రెండ్ గా. No way. నాకు ఒక పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను రేస్ చేస్తాను. నువ్వు ఏంటి బొక్క రేస్ చేయండి. ఈ హౌస్ లో నేను ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్స్ లో నీ పేరైతే నేను తీసుకుంటా. తెలుసు. బికాస్ యూ బ్రోక్ మై హార్ట్. ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేసి. మోసం కాదు అది. ఇది నా నామినేషన్ గురు, నించో. చూస్తాను గురు.